కానీ దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఉండొచ్చు మనది మనకు మస్తుగా ఉండొచ్చు, కానీ ఇవాళ మన అమ్మ లాంటి తల్లి లాంటి మన పార్టీకే ఇవాళ ఒక సవాల్ వచ్చింది. ఇలా అవతలోడు ఏం మాట్లాడుతున్నా మీరు చూస్తున్నారు. ఒక్క సీటు కూడా మీరు గెలవరు అంటుండు రేవంత్ రెడ్డి. మీరు 2 సీట్లు గెలుస్తారు రాజీనామా చేస్తా అంటుండు వెంకటరెడ్డి. 3 లక్షలతో గెలుస్తా, వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయం సన్యాసం చేస్తా అంటుండు బండి సంజయ్. మరి మన తల్లి మీదకి 3 దుర్మార్గులు వచ్చి ఇష్టం వచ్చినట్టు అరుతుంటే, మన తల్లినే అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంటే, మన అమ్మనే ఇలా ఖతం చేసే ప్రయత్నం చేస్తుంటే, ఇప్పటికన్నా రేషం రాదా? ఇప్పటికన్నా కలిసి పనిచేయలేమా? ఆలోచించండి. ఇప్పటికైనా మనకుండే వ్యక్తిగతమైన అహాలు ఈగోలు పక్కకు పెట్టుకొని మొదలు మే 13 నాడు వినోద్ అన్నను కరీంనగర్లో గెలిపించుకుందాం, అటెనక మన సంగతి చూసుకుందాం, మన ఊళ్ళే అటెనక చూసుకుందాం అనే ఆలోచన చేయొద్దా? దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మన నాయకులు ఫుల్